రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. కాలనీలు, బస్తీలలో తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి వంటి అంశాలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలుచోట్ల మురుగునీరు రోడ్లపైకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు ఎస్ఎన్డిపి 4కు సంబంధించి విజయపూర్ కాలనీలో చాలా రోజులు నడుస్తున్న వర్క్ తొందరగా పూర్తి చేయమని కాలనీ వాసులందరూ వచ్చి బాగా డిలే అవుతుందమ్మా మీరు వచ్చి చూడండి అంటే రావడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత నిజంగా అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు కాబట్టి, సంస్కారం ఉన్న వాళ్ళు కాబట్టి ఓపిక పట్టింది అనిపించింది. ఎక్కడ మట్టి అక్కడ వేసేసి మధ్యలో వదిలేసిపోయిన సందర్భం చూస్తూ ఉన్నాం. డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్ అట్లా వదిలేసిపోయినారు. నిజంగానే చాలా 4 నెలల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టున్నారు. ఒక 1 వీక్ బ్యాక్ 3 రోజుల కింద వచ్చిన్నారు నా దగ్గరికి. వచ్చి ఇట్లుందామంటే ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని తొందరగా పూర్తి చేయాలని అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. దాన్ని పూర్తి చేసి ఇవ్వడానికి చిన్న హార్డ్ లేదుందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి దాన్ని తొందరలోనే స్తంభాన్ని కూడా షిఫ్ట్ చేసి తొందరగా దాన్ని పూర్తి చేసి వర్షాకాలం వరకన్నా వాళ్ళకి సేఫ్గా ఉండేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి కమిషనర్ గారు ఎవరైతే మల్కాజ్గిరి కమిషనర్ గారు, కార్పొరేషన్ కమిషనర్ గారు ఉన్నారో ఇప్పటికే వచ్చిపోయినంటున్నారు. వచ్చిపోయింటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలా. ఎక్కడైతే ఎస్ఎన్డిపి 4 వర్క్ అవుతున్నాయో దయచేసి వితిన్ ద టైంలో పూర్తి చేయించమని కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎస్ఎన్డిపి 4 ఫర్దర్ సెకండ్ ఫేజ్ కావాల్సింది కూడా కనీసం వర్షాకాలం అయిపోయిన తర్వాత వాటిని పూర్తి చేయాలని ఒకటి. తర్వాత అక్కడక్కడ డ్రైనేజెస్ డిస్టర్బెన్స్ ఉంది. వాటిని కూడా మీ జోనల్ కమిషనర్ ద్వారా, మీ డీసీ గారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని వాటిని కూడా శాంక్షన్ ఇచ్చి ఇమీడియట్గా వాటిని పూర్తి చేస్తేనే వర్షాకాలంలో ఇక్కడున్న కాలనీ వాసులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో ఎస్ఎన్డిపి 4 ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీలో కానీ సరౌండింగ్ కార్పొరేషన్లో కూడా కాలనీస్ మునిగిపోతున్న సందర్భం చూస్తున్నాము. ఆ సందర్భంలో పరిష్కారం ఏంటంటే ఒక మంచి ఆలోచనతో ఎస్ఎన్డిపి 4 కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 1150 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఎస్ఎన్డిపి 4 ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే ఎస్ఎన్డిపి 4 పూర్తి చేసుకున్నామో అక్కడ సమస్య లేదు. ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల నుండి వాటిని డ్రాగన్ చేయడం వల్ల 2 సంవత్సరాల నుండి కూడా పని అవుతుందని ఎదురు చూడడం, అవి ఇంకెక్కడ వేసినా కొంగడ అట్లాగే ఉంది. ఇవి చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అధికారులకు నిధులు ఇబ్బంది లేకుండా మంజూరు ఇవ్వాలి. వాళ్ళకు ఒక టైం బాండ్ పెట్టి పూర్తి చేయమని చెప్పాలి. లేదంటే అట్లా డ్రాగన్ చేస్తూనే ఉంటారు పెద్ద వర్కులు. కాబట్టి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్కి బాగా ప్రాబ్లం అవుతుంది జిహెచ్ఎంసీ ఏరియాలో. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఎస్ఎన్డిపి 4 పూర్తి చేయాలనే ఆదేశాలు ప్రభుత్వం నుండి అధికారులకు ఇస్తేనే తొందరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆ మధ్య అన్నారు, ఎక్కడ చూసిన రోడ్ల మీద చెత్త కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏ కాలనీకి పోయినా కూడా చెత్త కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. మరి ఎందుకు? అదే అధికారులు ఉన్నారు, అదే సిబ్బంది ఉన్నారు, అదే సిస్టమ్ ఉంది. మరి ఎందుకు చెత్త వేస్తుండనేది అర్థం కావట్లేదు. మరి చెత్త అంతా కూడా లిఫ్ట్ చేయకపోతే కింద స్థాయిలో ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి గారు. అది మాటల వరకే పరిమితం. ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఒక మాట వస్తే అది జీవో రావాలి. అంత పవర్ఫుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కర్మ ఏంటంటే చెత్తకు ఆటోలు ఉన్నాయి, చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు అంటారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అట్లా అన్నప్పుడు కింద ఎవరు బాధ్యత తీసుకుంటారు? మున్సిపల్ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడినప్పుడు కింద బాధ్యత ఎవరు తీసుకుంటారు? మంచినీళ్ళు వస్తలేవు, ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకుంటున్నారు. జిహెచ్ఎంసీలో చాలా ప్లేస్లలో 10 సంవత్సరాలు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎక్కడ లోపం ఉంది? ఎవరు పరిష్కరించాలనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమ్మర్లో ఇంకా 15-20 రోజులు బాగా ఎండ తీవ్రత ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నెల రోజులలో వర్షం స్టార్ట్ అవుతుంది. కాలనీలు మునిగిపోకుండా డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య టెండర్ కంప్లీట్ చేస్తున్నారు. డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చెరువులలో గుర్రపు డెక్క ఇప్పుడు టెండర్ కంప్లీట్ చేశారు. వాటిని ఇమీడియట్గా టైం బాండ్ పెట్టి పూర్తి చేయించండి. ఇవన్నీ చేస్తేనే సిటీలో ఉన్న కాలనీ వాసులకి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వగలుగుతాం. దయచేసి ముఖ్యమంత్రి గారి 3 కార్పొరేషన్లు
కార్పొరేషన్ డివైడ్ చేయడం కాదు. కార్పొరేషన్ డివైడ్ చేసినప్పుడు ఏ కార్పొరేషన్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ డైరెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రొటీన్గా కమిషనర్లు చేస్తారని వదిలేయడం కాదు, మీరు డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి 3 కమిషనరేట్లు రివ్యూ చేయండి, ఇమీడియట్గా నిధులు మంజూరు చేయండి.